27వ వచనం ఏందంటే అపవాదికి చోటియొద్దు అనేది వాక్యం. అపవాది కంటే ఎవరికి? సాతానికి చోటియొద్దు, వాడికి చోటు పెట్టొద్దు. మనోళ్ళు అంటారు కదా, వాడికి చోటు పెట్టకూడదు, దానికి చోటు పెట్టకూడదు. ఏం చోటు? ఏ విషయంలోనైనా అవకాశం ఇవ్వకూడదని అర్థం. ఏ విషయంలోనైనా కొందరు మనుషులకు మనం ఏమి ఇవ్వకూడదు? చోటు పెట్టకూడదు, అంటే అవకాశం ఇవ్వకూడదు. అది మాట సహాయమైనా, అది ఆర్థిక సహాయమైనా, ఏ సహాయమైనా కానీ వారికి చోటు పెట్టకూడదు అంటారు పెద్దలు. అలాగే అపవాదికి కూడా మనం ఏమి ఇవ్వకూడదు? వాడికి అవకాశం ఇవ్వకూడదు. మన జీవితంలో ఒక్కసారి అపవాదికి మనం అవకాశం ఇస్తే వాడు జీవితాంతం ఏం చేస్తాడు? మనను వేధిస్తాడు, బాధిస్తాడు, ఏమండి, ప్రాణం తీస్తాడని దాని అర్థం. ఒకసారి ఒక దయ్యం పట్టిందంటే అది పోవడం చాలా కష్టం. ఒక దురలవాటు ఒక మనిషిలోనికి వచ్చిందంటే అది పోవటం చాలా కష్టం. ఎందుకని? ఆ దుర అలవాటు దేని వలన వచ్చింది అంటే మనం అవకాశం ఇవ్వటం వలన వచ్చింది. పుట్టుకతోనే ఎవరు తప్పు చేసిన వాళ్ళు కాదు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, అయితే వారే వివిధమైన తంత్రాలు నేర్చుకున్నారని ప్రసంగిలో ఉంది. అర్థమైందండి? పుట్టుకతోనే ఎవరో త్రాగుబోతులు కాదు, ఎవరో ఇష్టానుసారంగా బ్రతికేవారు కాదు, ఎవరో మోసం చేయరు, ఎవరు అన్యాయం చేయరు, ఎవరికి ఏ కీడు తలపెట్టరు. యథార్థంగానే దేవుడు పుట్టిస్తాడు. అయితే పెరిగే కొద్దీ ఏమవుతాడు మనిషి? ఇవన్నీ నేర్చుకుంటాడని వాక్యంలో ఉంది. వివిధమైనటువంటి తంత్రాలు నేర్చుకుంటాడు అని వాక్యంలో ఉంది. కారణం ఏంటయ్యా అంటే ఎక్కడో అపవాదికి అవకాశం ఇచ్చాడు, ఎక్కడో వాడికి చోటు ఇచ్చాడు. అబద్ధానికో మోసానికో దానిదేముందిలే అని ఎప్పుడైతే మనం ఇది చిన్నదే కదా, ఈ పొరపాటు ఏముంది, ఇది పొరపాటు ఏం కాదులే, వాడు ఏం చేస్తాడంటే మంచిగా ఉన్న వాళ్ళని కూడా చెడగొట్టాలంటే ఇది పెద్ద పొరపాటు ఏమి కాదు, లోకంలో అందరికీ ఉంది, మనకు కూడా ఉంది, అసలు అబద్ధం ఆడకుండా ఎలాగ రోజు గడుసుద్ది అని ఏదో ఒక ఆలోచన మనకిస్తాడు. అందుకనే ప్రభు ఏం చెప్పాడంటే కీర్తన గ్రంథం 1:1 దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. దుష్టుడంటే ఎవరు? వాడు అపవాది సంబంధి. వాడు మంచి సలహాలు ఇవ్వడు, మంచి పనికి వాడు మనల్ని ప్రోత్సహించడు. వాడు చెడ్డ పనులకే సహాయము, చెడ్డ పనులు చేయటానికే వాడి ఆలోచన మనల్ని చెడగొట్టడానికే. మనకు మంచి మార్గాన్ని వెళ్ళడానికి వాడు ఆలోచన ఇవ్వలేడు. దుష్టుడు అంటే దుర్మార్గుడు, మన మేలు వార్చనివాడు. స్నేహితుడట మేలు కోరి గాయములు చేస్తాడట, పగవాడేమో లెక్కలేనని ముద్దులు పెట్టుకుంటాడట. నువ్వేం చేసినా అది కరెక్టే అంటాడు, ఇక అంతే. అయ్యో ఇది తప్పు కదా అంటే వాడు అంటాడు తప్పేం లేదు అని. ఏం చేస్తాడు వాడు? అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు, కానీ ఎవరికి చోటు ఇవ్వాలి? దేవునికి చోటు ఇవ్వండి, దేవుని వాక్యానికి చోటు ఇవ్వండి, మందిరానికి అవకాశం ఇవ్వండి, ఆరాధనకు అవకాశం ఇవ్వండి, ప్రార్థనకు అవకాశం ఇవ్వండి, కానీ వాడికి అవకాశం ఇవ్వద్దు. ఈనాడు లోకం పాడైపోవటానికి కారణం ఎవరయ్యంటే సాతానే. సాతాను దేవుణ్ణే ఏం చేయాలనుకున్నాడు? ప్రభువునే శోధించాడు.
ముమ్మారు ప్రభువుని శోధించాడు. ప్రభువునే శోధించి పడగొట్టాలనుకున్నవాడు మళ్ళను శోధించటం వాడికి పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. కానీ దేవుడు మనతో ఉంటే ఏమండి, మనము అపవాది యొక్క తంత్రములను ఎరగని వారము కాము అని చెప్పి వాక్యంలో ఉంది. వాడి తంత్రాలు మన తండ్రికి తెలుసు కాబట్టి, మన దేవునికి తెలుసు కాబట్టి, మన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు కాబట్టి వాడి తంత్రాలు మనం తెలుసుకోవాలి. అపవాదికి చోటిచ్చిందండి మొట్టమొదటి తల్లి హవ్వ. ఏం చేసింది? అపవాదికి చోటిస్తే ఏం చేశాడు? ఆ కుటుంబాన్ని, చక్కగా ఉన్న కుటుంబం ఏమండి, ఆదాము అవ్వలు ఏదైనా వనములో హాయిగా విహరిస్తూ ఉన్నారు. వారికి ఏ కొదువ లేదు. సంతోషం, సమాధానం, ప్రేమ, ఐక్యత ఇవన్నీ కలగలుపుగా ఉన్నాయి వారి జీవితంలో. వాడు ఎప్పుడైతే ఏమండి మాట్లాడటం ప్రారంభించాడో అప్పుడే అవ్వ ఏం చేయాల్సింది? ఎవరు నువ్వు? నీ స్వరం నేను ఎప్పుడు వినలేదు, నాకు దేవుడు తెలుసు, ఆదాము తెలుసు, నువ్వెవరివి అని ఒక్క ప్రశ్నని వేసుంటే ఆ కుటుంబం అలా నాశనమయ్యేది కాదు. ఈ లోకంలో మొట్టమొదటి నాశనమైన కుటుంబం ఏదైనా ఉందంటే అది అవ్వ ఆదాముల కుటుంబమే నాశనం అయిపోయింది. కారణం ఎందుకు? హవ్వ మోసపరచబడింది. ఎందుకు మోసపరచబడింది? వాడి మాట విన్నది. వాడికి అవకాశం, మాట్లాడటానికి కూడా అవకాశం ఇవ్వకూడదు. అది ఆది నుండి ఉన్నదే. ఎవరికైనా మనం అవకాశం ఇస్తే ఈ లోకస్తులలో దేవుని ఎరగని వారికి, దేవుని భయం లేని వారికి, మనవారు కాని వారికి, ఏమండి అపరిచితులకు, అంటే నీకు పరిచయము లేని వారికి ఎవరికైనా సరే నువ్వు ఒక్కసారి అవకాశం ఇస్తే, వార్తలు వింటూ ఉన్నాం, రాంగ్ కాల్స్ వచ్చినప్పుడు ఆ రాంగ్ కాల్ ద్వారా కూడా వేధిస్తూ ఉన్నారు చాలామంది. నువ్వు ఎవరికైనా ఫోన్ చేస్తే నీ ఫోన్ వేరే ఎవరికైనా వెళితే వారు వేధిస్తూ చాలామంది చనిపోతున్నారు. ఆడపిల్లలు, వివాహం కావలసిన వారు, వివాహం అయిన వారు కూడా ఒక్క రాంగ్ కాల్ వల్ల వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నట్లుగా వాక్యం వింటూ ఉన్నాం, ఆ వార్తలు వింటూ ఉన్నాం. కాబట్టి వాడికి అవకాశం ఇవ్వద్దు. అవ్వ ఆదాములు ఎప్పుడైతే వాడు మాట విన్నారో, తినకూడదు అని దేవుడు చెప్పిన పండును వారు తిన్నారో ఏమైపోయింది? ఏమండి, వారు శపించబడ్డారు. వారు మాత్రమే కాదు, వారి బిడ్డల జీవితాలు కూడా ఏమైపోయాయి? పెద్దవాడు ఏమైపోయాడు? ఒక నరహంతకుడు అయిపోయాడు. తన సొంత తమ్ముడిని చంపుకునేటువంటి అంత కోపిష్ట అయిపోయాడు. కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల్లోనికి వచ్చింది. వాక్యంలో ఉందన్నమాట. ఏమండి, తల్లిదండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తానన్నాడు దేవుడు. 3-4 తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పిస్తానని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడైతే వాడికి అవకాశం ఇస్తామో, అపవాదికి, సాతానుకు మనం అవకాశం ఇస్తామో, వాడు మన కుటుంబంలోనికి జొరబడితే అంతవరకు మన కుటుంబం నెమ్మదిగా ఉండొచ్చు, సమాధానంగా ఉండొచ్చు. దేవుని దయ వలన మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పటికీ, మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ, వాక్యం వింటూ ఉన్నప్పటికీ, ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పటికీ, ఏమండి కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినట్లయితే అది జ్ఞానమును ఘనతను తేలగొడుతుందని వాక్యంలో ఉంది. ఇంత సంపాదించుకున్నదంతా, ఇంత కష్టపడి మనం సంపాదించుకున్నటువంటి ఆత్మీయత, ఏమండి పరిశుద్ధత, నీతి, యథార్థత కొంచెములోనేమైపోతుంది? మొత్తం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాము. కాబట్టి అలాగూ ఉండటానికి వీల్లేదు. అననీయ సప్పిరాలను కూడా పాడు చేశాడు వాడు. మీకు అర్థమైందండి? అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయములో అననీయ సప్పిరాలు అనేటువంటి వారికి ఉన్నటువంటి పొలం అమ్మి దేవుని సేవకు ఇవ్వాలని అందరు ఇస్తూ ఉంటే వీళ్ళు కూడా ఇవ్వాలనుకున్నారు.
అనుకున్న తర్వాత అది అమ్మారు, డబ్బు చేతికి వచ్చింది. రాగానే ఏమండి వారు కొంత దాన్ని దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకొని కొంత తీసుకొని వెళ్ళి ఇవ్వబోతే అప్పుడు 3వ వచనము, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఏమండి, దేవునికి ఇంత ఇస్తాను అనుకున్న తర్వాత మనం ఇవ్వకపోవటానికి కారణం మనలో ఎవరు ఆలోచన పెట్టాడు? సాతాను ఆలోచన పెట్టి 10,000 ఇస్తావా, 100 రూపాయలు ఇస్తే సరిపోయే కాడికి, 1000 రూపాయలు ఇస్తే సరిపోయే కాడికి 10,000 ఇస్తావా? లేదా 1000 ఇస్తాననుకున్నాం, 1000లో 1000కి 1000 తీసుకొని వెళ్ళాలి మందిరానికని మనం సిద్ధపడుతూ ఉంటే వాడేం ఆలోచన పెడతాడు? 1000 ఇస్తావా? 500 దాచుకొని 500 ఇవ్వచ్చు కదా అనే ఆలోచన ఎవరు పెట్టేది? సైతాను ప్రేరేపిస్తుందట. అందుకొరకు చెప్తా ఉన్నాను ఈ మాట. అర్థమైందండి? వాడికి అవకాశం ఇస్తే మనం దాచుకుంటాం, సగం తీసుకెళ్తాం. వాడికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేస్తాం? ఒరే పోరా సాతానా, ఈ ఆలోచన నువ్విచ్చేది, నీ ఆలోచన చొప్పున నేను చెయ్యను, నా దేవుని ఇష్టానుసారంగా నేను చేస్తాను, నేను అనుకున్నట్లుగా ఏమండి నేను ఇచ్చేదే. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నీ యొద్ద నుండి పారిపోతాడు. మనం అపవాది యొక్క తంత్రములను ఎరగని వారము కాము. వాడు తంత్రాలు తెలుసుకోవాలి. అర్థమైందా? ప్రార్థనకి వెళ్ళాలి అని సిద్ధపడతా ఉంటే ఏదో ఒక ఆటంకం పెడతాడు. అప్పుడు మనం ఏం చేయాలి? ఎలాగైనా బయలుదేరాలి. ప్రభువా, అయ్యా నాకు సహాయం చేయండి, వీడు వెళ్లకుండా నాకు ఏదో ఒక శోధన తెచ్చి పెడతా ఉన్నాడు, ఈ రాత్రి నేను ప్రార్థన చేసుకోవాలయ్యా, ఈ రాత్రి నేను వాక్యం వినాలయ్యా, అయ్యా నా కుటుంబంలో ఎన్నో సమస్యలు, వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలు, పోరాటాలు, నేను ప్రార్థనకు పోకపోతే వెనకబడిపోతానేమో, అయ్యో విశ్వాసంలో ముందుకు వెళ్ళనేమో అని ఏం చేయాలి? పట్టుదలతో మనం ప్రార్థనకు వస్తే వాడు ఏమనుకుంటాడు? అరే నా ప్లాన్ పారలేదు, దేవుడే గెలిచాడు అని చెప్పి ఏం చేస్తాడు? వాడు సిగ్గుపడాలంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, వాక్యం వినే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఏమండి మనం ఎప్పటికీ ముందుండాలి తప్ప వెనకకు లాగేవారిగా ఉండకూడదు. అందుకనే పౌలు గారు అంటాడు, మీరు ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. తీవ్రత అనేది ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయమో చేస్తాడు. మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అర్థమైందా? మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, పరిశుద్ధాత్ముడు ఉంటే అపవాది అనే దురాత్మ మన దగ్గరకు రాదు. 2 ఆత్మలు ఉంటాయి మన కొరకు. మనలో ఒక ఆత్మ ఉంది, మనకు సహాయం చేసే ఆత్మ పరిశుద్ధాత్మ, మనకు నష్టం కలిగించేది దురాత్మ. ఆ 2 ఆత్మలు మనకు ఒకటేమో దేవుని ఆత్మ మనకు సహాయం చేయాలని చూస్తూ ఉంటే, దురాత్మ ఏమో మనల్ని పాడు చేయాలని చూస్తూ ఉంటాడు. ఏదో ఒక ప్రేరణ పెడతాడు. దాని మూలన మనం ఏమైపోతాం? ఆ దినం వాక్యాన్ని మనం పోగొట్టుకుంటాం, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటాం. ఇక్కడ వీరిద్దరు అనుకున్నారు, ఇదిగో అమ్మినట్టు దేవునికి ఇద్దాం అనుకున్నారు, కానీ సాతాను యొక్క ప్రేరణను బట్టి వాళ్ళు ఇవ్వలేకపోయారు. ప్రియులారా, ఆ సగం డబ్బులు తీసుకొని వెళితే ఆయన అడిగాడు, ఇంతకే అమ్మారా అంటే ఇంతకే అమ్మాం అని చెప్తూనే ఏమైపోయాడు? అక్కడే పడి చనిపోయాడు. భార్య కూడా వచ్చింది, ఎందుకు మీరిద్దరు ఇలాగ ఏకీభవించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటేనే ఆమె కూడా అక్కడే పడి చనిపోయింది. వారు భౌతికంగా శారీరకంగా చనిపోయారు, కానీ మనం ఆత్మీయంగా చనిపోతున్నాము, దేవునికి దూరం అయిపోతున్నాము. ఇక్కడ ఎలాగైనా ఉండనివ్వండి, రేపు పరలోకానికి మనం దూరం అయిపోతే ఏమండి, పరలోకాన్ని సంపాదించుకునే అవకాశం ఇదే కదా, ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఇదే కదా, ఈ లోకంలో ఉండగానే కదా. ఈ లోకాన్ని విడిచిన తర్వాత మనం చెప్పుకున్నట్లుగా ధనవంతుడు
తన ఇష్టానుసారంగా జీవించి ఏమండి పాతాళానికి వెళ్ళిపోయాడు, యాతన పడతా ఉన్నాడు, కాలిపోతూ ఉన్నాడు. అలాగ ఉండకూడదు ప్రియులారా. కనుకనే ప్రియుల అపవాదికి చోటు ఇవ్వద్దు, అపవాదికి చోటు ఇవ్వద్దు. ఈ లోకంలో ఏమండి దేవుని బిడ్డలు, దేవుని సన్నిధికి వచ్చేవారు, వాక్యం వినేవారు, వారు దేవుని సంబంధులు అని వాక్యం చెప్తా ఉంది. దేవుని సన్నిధికి రాని వారు, దేవుని ఎరగని వారు ఎవరంటే వారు లోక సంబంధులు. అర్థమైందండి? దేవుని సంబంధులు ఏం చేస్తారా అంటే దేవుని విషయమై, దేవుని రాజ్యం విషయమయ్యే ఆలోచిస్తారు తప్ప మరి దేని విషయమై కూడా వారు ఆలోచించరు. నా దేవుని ఎదుట నేను ఎలాగుండాలి, ఎలా ఉంటే దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని చెప్పి వారు ఆలోచిస్తూ ఉంటారు. ఆ విషయాన్నే ప్రభు చెప్పారు. ఏమండి యోహాను సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 44 వచనం చదవండి. ప్రభు ఏం చెప్పారంటే 8:44లో, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి యొక్క దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధికుడు అపవాది సాతాను, అబద్ధికుడు అబద్ధమునకు తండ్రి అయి ఉన్నాడు అన్నాడు. అర్థమైందండి? మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు. మనం అబద్ధాలు వాళ్ళం, మోసం చేసేవాళ్ళం, యుక్తిగా ఉండేవాళ్ళం, అన్యాయంగా బ్రతికి ఉండేవాళ్ళం అయితే ఏమండి మనం ఎవరి సంబంధులము? అపవాది సంబంధులము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. వాడు ఏమైతే ఆశలు చూపిస్తాడో ఆ ఆశలను మీరేం చేస్తారు? వాటినే నెరవేరుస్తారు తప్ప దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని ఆశ ఏమిటి, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకోవట్లేదు. కాబట్టి ఏమండి ఇక్కడ ప్రభు కఠినంగా వారితో మాట్లాడారు. ఎవరితోనంటే తనను నమ్మిన యూదులతో ప్రభు చెప్పినటువంటి మాట. మీరు 32వ వచనం కూడా చూస్తే అప్పుడు 31 చదవమ్మా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేస్తుంది అని ప్రభు వారితో చెప్పారు. ఏమండి సత్యం తెలుసుకుంటాం మనం. దేవుని వాక్యమందు మనం నిలబడాలి. దేవుని వాక్యం ఇలా చెప్తుంది కాబట్టి నేను అలాగే బ్రతుకుతాను, అలాగే జీవిస్తాను. అది కష్టమైనా, ఏమైనా, నష్టమైనా నేను దేవుని వాక్యానుసారంగానే జీవిస్తాను అని చెప్పి మనం ఒక ప్రతిజ్ఞను తీసుకోవాలి. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నా బిడ్డలుగా అవుతారు, నా శిష్యులు అవుతారు, సత్యాన్ని మీరు తెలుసుకుంటారు. అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఎవరయ్యా సత్యం అంటే దేవుని యొక్క వాక్యమే సత్యము. వాక్యం ఎవరయ్యా అంటే ఆయనే వాక్యము. ఎవరైనా ప్రభువే వాక్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని చెప్పి యోహాను 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి సత్యం మనతో మాట్లాడుతూ ఉంది, వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మనము అసత్యముగా ఉండటానికి వీల్లేదు. ఎప్పుడైతే మనం సత్యాన్ని గ్రహించమో మనం ఏమైపోతాం? బానిస బ్రతకవలసి వస్తుంది. దేనికి బానిసలో మనం అయిపోతాం? సాతానుకు బానిసలం అయిపోతాం. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. అందుకనే ప్రియులారా ప్రభు అంటూ ఉన్నారు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మనం మన తండ్రి సంబంధులుగా లేము. మన కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు యొక్క సంబంధులుగా మనం ఉంటే అప్పుడు అపవాది మనను వాడి వశము చేసుకోలేడు.
ఎవరైతే అబద్ధాన్ని జరిగిస్తారో, అబద్ధాలాడతారో, మోసం చేస్తారో, కపటముగా ఉంటారో వారికి వాడు జనకుడుగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు. కాబట్టి ప్రభు సత్యం చెప్తున్నారు ఇక్కడ. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడు అయ్యుండి సత్యమందు నిలిచినవాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధాన్ని పుట్టించిందే వాడు. ఏమని అబద్ధం పుట్టించాడు? మొట్టమొదట, మీరు చావనే చావరు. అవునా? మీరు కూడా దేవతలైపోతారు. అవునా? ఎంత అబద్ధం ఏమండి. చాలా కుటుంబాల్లో ఇలాంటి సైతాన్లు పోయి ఏమండి చక్కని కుటుంబాలను కూడా పాడు చేస్తారు. అర్థమైందా? చక్కని కుటుంబాలు కూడా ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. ఏదో ఒక మనిషిని పంపించేసి ఆ దయ్యం అతనిలో ఉండి ఆమెలో ఉండి చక్కని కుటుంబాలను పాడు చేసేవాడు ఈ సైతానుగాడు. కాబట్టి వాడికి ఏమి ఇవ్వద్దు, మీరు వాడికి చోటు ఇవ్వద్దు. మీరు దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతముల గ్రంథములో కూడా సైతాను దావీదును ప్రేరేపించాడట. మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము 351 పేజీలో 21వ అధ్యాయము మొదటి వచనాలు చదివితే, సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, ఏమండి సాతాను ఇశ్రాయేలులకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించమని దావీదును ప్రేరేపించాడు. ఇది చిన్న మనకు చూస్తూ ఉంటే ఏమైంది? జనాలు లెక్క పెడితే ఏమైంది? ఒక రాజు తన దేశంలో ఉన్న జనాన్ని లెక్కిస్తే ఏమైంది అని అనుకుంటాం, కానీ అది దేవుని దృష్టిలో సరైన కార్యము కాదు. ఇస్త్రాకులేసేవాడికి ఏమంటారు అప్పుడు పెద్దవాళ్ళు? అరే ఇస్త్రాకులు తీసేవాడికి జనాభా లెక్కెందుకు రా నీకు? అవునా? దేవుడు చక్కగా ఈ దేశాన్ని దావీదుకి ఇచ్చాడు. దావీదు వెళ్ళిన చోటల్లా జయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ శత్రువు మీదకి వెళ్ళినా జయమిస్తూ ఉన్నాడు దేవుడు. సుఖంగా సౌఖ్యంగా ఉంది దేశం, ప్రజలు సంతోషంగా ఉన్నారు. మరి ఇప్పుడు ఎందుకు లెక్క పెట్టాలి? ఎవరు ప్రేరేపించారు? సాతాను ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపించటం వలన, జనాభా లెక్కించటం వలన ఏమంటే దేవుని ఉగ్రత దేశం మీదకి వచ్చి 70,000 మంది పైగా చనిపోయినట్లుగా ఏమంది ఇక్కడ వ్రాయబడి ఉంది. ఏమండి 70,000 మంది చనిపోయారని వ్రాయబడి ఉంది. ఎవరిది పొరపాటు? ఎవరు ప్రేరేపణ? ఏమండి కుటుంబాలు చక్కగా ఉంటే, పిల్లలు చక్కగా ఉంటే, సంతోషంగా సమాధానంగా ఉంటే ఆ కుటుంబాలను ఓరవలేక సైతాన్ ఏం చేస్తాడు? భార్యలోనో భర్తలోనో దూరి వారిని ప్రేరేపించి, ఏ పాపానికో ప్రేరేపించి, ఏ దురలవాటుకో ప్రేరేపించి ఆ కుటుంబాన్ని ఏం చేస్తాడు? పాడు చేస్తాడు. లేని అలవాటులు ఏమండి ఆ మనుషుల్లో కలిగేలాగా చేస్తాడు. లేని ఆలోచనలు ఆ మనుషుల్లో కలిగేలాగా చేసి ఆ కుటుంబాలను విచ్ఛిన్నం చేసేస్తాడు. అర్థమైందండి? వాడికి అవకాశం ఇవ్వద్దు, వాడికి చోటు ఇవ్వద్దు. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఎంత నష్టపోయారు చాలామంది ప్రజలు. కనుక ప్రియులరా, వాడు మోసం చేయని వారు ఎవరు లేరండి ఈ లోకంలో. ప్రారంభం నుండి ఎవరు మోసం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు? అవ్వాదాముల దగ్గర నుండి ఈనాటి వరకు కూడా వాడు మోసగించినటువంటి మనుషులు లేరు. వాడి మోసాన్ని తెలుసుకుంటే ఏమండి బాగుపడతాం. వాడి మోసాన్ని తెలుసుకోకుండా వాడి మాయలో పడిపోతే నష్టపోయేది మనమేనండి. ప్రకటన చూడండి, ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయము, ప్రకటన 12వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనములో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు
సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సర్వలోకమును మోసపుచ్చుచు ఉన్నాడు ఈ సైతానుడు. సర్వలోకమును అంటే లోకంలో ఉన్న ప్రతి వారిని ఏం చేస్తా ఉన్నాడు? మోసపుచ్చటమే. మీరు 50,000 ఇస్తే ₹1,00,000 ఇస్తామంటారు. కొన్ని సంస్థల ఏం చేస్తాం మనం? నెలకో 2 నెలలకో 3 నెలలకో 50కి 50 అనగానే ఏం చేస్తాం మనం? అయ్యా ముందు నా పేరు రాయ ముందు. ఏమండి 1000 కడితే 10,000 ఇస్తాం. ఏం చేస్తారు వాళ్ళు? 1000 కడితే 10,000 ఇదిగో వాళ్ళకి వచ్చినాయి వీళ్ళకి వచ్చినాయి అని చెప్పి ఏం చేస్తారు? మోసం చేస్తారు. నా చిన్నతనంలో లాటరీ టికెట్లు కొనేవాళ్ళు. నేను ఎన్నడూ కొనలేదండి. నేను చదువుకునే రోజుల్లో రూపాయి లాటరీ టికెట్ కొంటే ₹1,00,000 తగులుద్దంట. అట్లా కొనేవాళ్ళని అడిగితే 10 ఏళ్ళ బట్టి కొంటున్నా ఒక్కడు కూడా తగలేదు అన్నారు వాళ్ళు. ఏమండి 10 సంవత్సరాలు బట్టి కొన్నా కానీ ఒకసారి కూడా లాటరీ తగలేదంటే ఎన్ని పోయినాయి? కొందరు కట్టలు కొంటారు. అందులో 4 దురాశ ఏమవుతుంది? దురాశ దుఃఖమునకు చేటు అన్నట్టు వాడి మోసం అది. ఈనాడు కూడా ఎంతమంది మోసం చేస్తున్నారు ప్రజలను. నానా రకాలుగా ఉన్నటువంటి అధికారులు వారు ఎవరైనా కానివ్వండి, ఏమండి మోసపోయేవాడే ఉండాలి కానీ మోసం చేయటానికి ఎంతమంది కాసుకొని ఉన్నారో తెలీదు. కాబట్టి సాతానుడు వాడు సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. జాగ్రత్త సైతానుడు. ఏమండి మన వాక్యంలో ఉన్నట్లుగా ఎక్కడయ్యా అంటే మొదటి పేతురు పత్రికలో పేతురు చక్కగా ఏమన్నారయ్య అంటే 5వ అధ్యాయము 8వ వచనములో మీరు చూస్తే అక్కడ నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వేదకుచూ తిరుగుతున్నాడు. ఏమండి ఎవడటవాడు? మీ విరోధి. మన విరోధట సైతానం. ఏమండి అపవాది ఎవరి విరోధి? మొదటి ఎవరికి విరోధి? మన తండ్రికి విరోధి. ఆయన బిడ్డలమైన మనకు కూడా వాడు విరోధే, మన పగవాడు వాడు. మరి పగవాడు మాటలు ఎందుకు వింటావు నువ్వు? మన తండ్రికి పగవాడాడు, మరి మనకు కూడా పగవాడే. ఒకవేళ వాడితో మనం మాట కలిపితే మనకేమైనా మేలు చేస్తాడా? చెయ్యడు. వాడేం చేస్తాడు? గొంతులు కోస్తాడు. ఏం కొట్టేసుకొస్తాడు చెప్పండి అమ్మ. లోకంలో ఒక మాట ఉంది, తడిగుడ్డలేసి గొంతులు కోస్తారట. అపవాది అంత సునాయాసంగా మళ్ళీ ఏం చేస్తాడు? తడిగుడ్డ వేసి గొంతులు కోస్తాడు. వాడు మన విరోధి. మా నాన్నకు విరోధివిరా నువ్వు, నా తండ్రికి విరోధివిరా నీవు. నీతో నేను మాట్లాడను, నీకు అవకాశం ఇవ్వనురా నేను అనాలి తప్ప, మా నాన్నకి విరోధి అయితే ఏమైందిలే, నాకు మాత్రం స్నేహితుడివి అంటే ఏమైపోతావు నువ్వు? మోసపోతావు. వాడు మంచి చేసేవాడు కానే కాదు. వాడు యుక్తిపరుడు. వాడి ఆలోచనలంతా కూడా ఎలా ఉంటాయి? యుక్తిగా ఉంటాయి. వీళ్ళని ఏ విధంగా పాడు చేయాలా, ఏ విధంగా నష్టపరచాలా, ఏ విధంగా నాశనం చెయ్యాలా, వాడి ఆలోచన అది. అందుకనే దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఏమండి పాపుల మార్గమున దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మొట్టమొదటి ఎవరు? దుష్టులు, పాపులు, అపహాసకులు. ఈ 3 తెగలు కూడా ఎవరికి సంబంధించినవి అయ్యా అంటే సాతానుకు సంబంధించినవి. వీరు సాతాను సంబంధులు, సాతాను బంధువులు. వారితో ఏం చేయాలి మనం?
దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలతో సహవాసము చెయ్యాలి, దేవునితో సహవాసం చేయాలి. అవునండి, అదే అంటాడు యోబు, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగు చేయటం వల్ల నీకు మేలు కలుగును అని చెప్పి వాక్యంలో ఉందండి. కాబట్టి వాడు సాతాను బహు యుక్తి గలవాడు, యుక్తిగా మాట్లాడతాడు. ఇప్పుడు బ్యాంకుల్లో డబ్బులు ఉండలేదు, చాలామంది బ్యాంకుల్లో ఉండగానే ఏమైపోతున్నాయి ఏమండి, మిస్ అయిపోతూ ఉంది. కారణం ఎవరట వాళ్ళు, వాళ్ళకు ఒక పేరు ఉంది. ఏమంటారు వాళ్ళని, రఘుబాబు ఏమంటారు వాళ్ళని? సైబర్ నేరగాళ్ళు. ఎన్నో కోరికలు చెప్పి మీకు అది కావాలా, మీకు ఇది కావాలా, మీ పేరు మీ సెలెక్ట్ అయ్యారు మీరు దీనికి దానికి అని ఏమండి మోసం చేసి ఒక్కసారి మనం వాళ్ళ ట్రాప్లో పడిపోతే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఏం చేస్తారు, వాళ్ళ అకౌంట్లోనికి మార్చేసుకుంటారు. అందుకని అన్ని వివరాలు అందరికీ చెప్పకూడదట. బ్యాంకు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు ఇవన్నీ మన దగ్గర తీసుకున్నారనుకోండి, మనం చక్కగా చెబుతాం, మనకు తెలియదు కాబట్టి వాళ్ళు చక్కగా అవన్నీ ఏమండి సేకరించి మన బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉందో ఏమండి అన్నీ చక్కగా తెలుసుకొని ఒకసారిగా కొన్ని కోట్లు లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యుక్తిపరులు ఉన్నారు ఈ లోకంలో, దుష్టులు ఉన్నారు ఈ లోకంలో, దౌర్భాగ్యులు ఉన్నారు ఈ లోకంలో. వారికి అవకాశం మనం ఇవ్వకూడదు, వారితో సహవాసము చేయకూడదు. అవాదాములు అలా చేసే వారి కుటుంబాన్ని శాపగ్రస్తమైనదిగా చేసుకున్నారు. ఏమండి వారు శాపగ్రస్తులు అయిపోయారు. ఏ దేవుని సన్నిధి నుంచి వారు వెలివేయబడ్డారు. అంతకుముందు వారు ఆహారం వారికి వారు కోరిన కాయ తినేవాళ్ళు, ఏమండి కోరిన ఫలాలు తినేవారు, దేవునితో మాట్లాడుకునేవారు, సంతోషం సమాధానం. ఎప్పుడైతే ఆ కాని కార్యం చేశారో ఏమండి ఆదాము దేవుని నిబంధన ఎప్పుడైతే మీరాడో ఏమండి వారి జీవితంలోనికి శాపం అనేది వచ్చింది, వారి కుటుంబంలోనికి మరణం అనేది వచ్చిందని రోమా పత్రికలో చక్కగా ప్రభువు రాయించారు. ఎక్కడయ్యా అంటే చూడండి 5వ అధ్యాయము 12వ వచనములో, ఏమండి 5వ అధ్యాయము 12వ వచనం నుండి చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమయ్యను. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము రాబో వారికి గురుతయ్యుండెను. ఒక మనుషుని ద్వారానే పాపము లోకంలోనికి ప్రవేశించింది. కుటుంబంలోనికి ఎవరి ద్వారా పాపం ప్రవేశిస్తుంది? ఒక వ్యక్తి ద్వారానే, ఒక తల్లి ద్వారానో ఒక తండ్రి ద్వారానో ఏమండి కుటుంబంలోనికి పాపం ప్రవేశిస్తే పాపం ఎందుకు ప్రవేశిస్తుంది? మనం అంటే ఇష్టమా దానికంతా? పాపం దేనికి ప్రవేశిస్తుంది అంటే మనల్ని చంపటానికే ప్రవేశిస్తుంది. పాపము మరణమును హేతువు చేసుకొని మనలోనికి ప్రవేశిస్తుందట. మరణాన్ని కావాలని తీసుకొస్తుంది పాపము. ఆ పాపాన్ని ఏమండి కొట్టివేయటానికే క్రీస్తు ప్రభువారు మన ఈ లోకానికి వచ్చారు. ఏమండి కాబట్టి ఇక్కడ 19వ వచనం మరొకసారి చదవండి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత వలనేమో ఎవరతను? ఆదాము యొక్క అవిధేయత వలన మనమందరం ఏమైపోయాం? పాపులం అయిపోతే ఒకని యొక్క విధేయత వలన అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క త్యాగం వలన, ఆయన బలియాగం వలన మన నీతిమంతులుగా చేశారు. కాబట్టి మనం ప్రభువుకు అవకాశం ఇవ్వాలి, కానీ మన జీవితంలో సాతానుకు అవకాశము ఇవ్వకూడదు. మీరు అపవాదికి చోటియద్దు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకయ్యా అంటే మన హృదయం యొక్క స్పందన ఏమండి సాతానుకు బాగా తెలుసు.
మనకు ఏం వెర్ర ఎత్తే మనం లోబడతామో సాతానికి బాగా తెలుసు. అది తెలుసుకోవాలి. మన హృదయంలో ఏవేవో ఆలోచనలు పెడతాడు, ఏవేవో ఊహలు, ఏవేవో తలంపులు. అర్థమైందా? రాత్రికి రాత్రే గొప్పోళ్ళు అయిపోవాలనుకుంటాం మనం. అంత బలహీనమైనటువంటి హృదయం మనది. దానినే ఇర్మియా ఏమన్నాడంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహించగలవాడెవడు అన్నాడు. హృదయం ఎలాంటిదట? హృదయము అన్నిటికంటే, ఎక్కడ అన్నిటికంటే? మన శరీరంలో ఉన్న భాగాలన్నింటికంటే హృదయము మోసకరమైంది. దాన్ని బాగు చేయాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ జబ్బు ఏం చేయాలి? పోవాలి. అంటే మనం తెలుసుకొని, ప్రభా నా హృదయంలో ఈ జబ్బు ఉంది, నన్ను హృదయం మోసం చేస్తుంది, హృదయము మోసకరమైనది, ఘోరమైన ఏం వ్యాధి అంటే ఒక వ్యాధి, ఒక జబ్బా? ఎన్ని జబ్బులు ఉన్నాయో తెలుసా హృదయంలో? ఏమండి మార్కు 7:21లో ఎన్ని జబ్బులు ఉన్నాయ్యా అంటే, లోపల నుండి అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదోష, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచును. ఇవన్నీ ఎవరు పెట్టాడు? ప్రభు అడిగితేనే ఇవ్వు మనం. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇవ్వు అంటే, లేదు లేదు ప్రభు, వాడికి ఎప్పుడో ఇచ్చేసాను నేను, మనసంతా వాడే ప్రభువా, వాడికే ఇచ్చేసాను ప్రభువా, అంతా అయిపోయింది, ఈ సమయంలో నీ దగ్గరకు రాకపోతే చచ్చిపోతానేమని వచ్చా ప్రభువా. 13 పాపాలు ఉన్నాయి, నేను లెక్క పెట్టాను ఇందాక. ఏమండి, ఆ 13 పాపాలు దేవుడు ఏం చేస్తాడు? నా కుమారుడా నీ హృదయమును నాకివ్వు, నా మాటలు పట్టుదలతో పట్టుకొననేమో, నా మాటలు వింటే నీ హృదయంలో నుండి జీవధారలు బయటికి వస్తాయి, పాపాలు బయటికి రావు. ఆ పాపాలు ఏం చేస్తాను? నేను భరిస్తాను. నీ పాపాలు భరించడానికే వచ్చాను, తీసివేయడానికే వచ్చాను. అర్థమైందండి? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆనాడు ఏమండి ఆ ప్రజానీకానికి యోహాను గారు పరిచయం చేసినట్లుగా, నీ నా పాప భారాన్ని మోసి తీర్చడానికే క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి మన జీవితానికి అధికారం ఆయనకే ఇద్దాం, మనపై అధికారం ఆయనకే ఇద్దాం. నీ ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారమునకు ఒప్పుకొనుమని వాక్యం మాట్లాడుతూ ఉంది కనుక, ప్రభువా నా ప్రవర్తన అంతటి యందును నీకే అధికారం ప్రభువా, వేరెవరికి అధికారం ఇవ్వను నాయన అని మనం మొరపెట్టినట్లయితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. సత్ప్రవర్తనగా బ్రతుకుటకు దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. నిజమే ప్రభువా, అయ్యా అపవాదికి అవకాశం ఇచ్చినటువంటి వారు, అపవాదికి చోటు ఇచ్చినటువంటి వారు ఎంతమంది నాయన నష్టపోయారయ్యా. శారీరకంగా ఎంత నష్టపోయారు, ఆత్మీయంగా ఎంతో నష్టపోయినటువంటి వారు అనేకులు ఉన్నారయ్యా. అయ్యా నా స్థితి ఎలా ఉన్నదో, అయ్యా నా పరిస్థితి ఎలా ఉన్నదో మీరు చూస్తూ ఉన్నారు. తండ్రి నన్ను దర్శించండి, నాతో మాట్లాడండి అని మొరపెట్టుకుందాం ప్రియులరా. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినమని వాక్యం సెలవిస్తూ ఉన్నది కనుక సిద్ధపడదాము. దేవుని యొక్క మన ప్రవర్తన, మన జీవితం అంతటిపై ఆయన అధికారాన్ని ఒప్పుకుందాము. ప్రార్థన చేసుకుందాము.